మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందులో మీతో పాలు పంచుకున్నది ప్రజల వద్ద చేరాలని చెప్పి మీ అందరితో మేము భాగం పంచుకోవడానికి ఇక్కడ మీతో కలిసి ఉన్నాం. చాలా సంతోషం. ఈ రోజున కడప జిల్లాలో మరి మీడియా మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ రోజున నిన్న ఒక బీసీ బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యారు. మనందరూ కూడా భారతదేశానికి గర్వకారణం. మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామదాస్ అతావల్లా గారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు, అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు. వచ్చే నెల అక్టోబర్ తారీఖున 4, 5, 6, 7 తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటించున్నారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ముచ్చటగా 3 సార్లు ఆయన మోడీ గారి మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు. వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క సన్మానానికి హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి 1,00,000 మందిలో 15,000 మందికి చెవిటి వినికిడి కోల్పోతున్నారు. అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామదాస్ గారి ఆధ్వర్యంలో ఒక 5,000 మందికి ఈ వినికిడి మిషన్లో మరి 6వ తారీఖున సీకే ఫంక్షన్ హాల్ మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది. ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు, ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది 25,000 నుండి 2,50,000 వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా. ఇక్కడ మా కడప జిల్లాలో అజయ్ ప్రసన్న గారు ఇన్ఛార్జిగా ఉంటారు. అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదు, చాలా మందికి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామదాస్ అతావల్లా గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం. దాన్ని కూడా వినియోగించుకోని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం. అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని పేదవారికి అండగా నిలబడాలని చెప్పి మేమే కాదు, మీరు కూడా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా పేదవారిని కాపాడి వారికి ఉన్నత స్థాయి వరకు మీరు ఈరోజు పోరాటం చేస్తున్నారు. దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపై తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళగలిగితే కనీసం మనం ఆ సహాయం అన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మీడియా తెలియజేస్తున్నాం. అట్లాగే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. ఇది భారత రాజ్యాంగ నిర్మాత. మరి మనకి 75 సంవత్సరాలు మరి స్వతంత్రం వచ్చినప్పటికి కూడా చాలా మందికి చట్టాల గురించి న్యాయాల గురించి అవగాహన లేకుండా పోయింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కూడా కింద స్థాయి వర్గం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి. ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది. అందువల్ల కుటుంబాన్ని కాపాడింది చట్టం తన పని చేసుకుంటే చక్కగా అన్ని కూడా పోతాయి. అందువల్ల ఏంటంటే కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు హైకోర్టు కానీ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగంలో చట్టం గురించి మాట్లాడి నీకు బెయిల్ కానీ కేసు కానీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలు కానీ ఖురాన్లో ఉన్న శ్లోకాలు కానీ బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు. అందువల్ల ఎక్కడి నుంచైనా మార్పు తీసుకురండి. కింద ఉన్నటువంటి ఈ రోజు కూడా చాలా మంది తెలియకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది భారత రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి పార్టీ. అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్మాణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు, గుడి కన్నా బడి మేలు అన్నాడు. ఎందుకంటే
మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే, ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ 100 మంది భిక్షాటన చేస్తూ తయారవుతారు. అదే కానీ ఒక స్కూల్ కానీ, ఒక బడి కానీ, ఒక విశ్వవిద్యాలయం కానీ, ఒక లెక్చర్ కానీ, కాలేజీ కానీ పెట్టగలిగితే 1000 మంది గ్రామ సంపన్నులు తయారవుతారు. దాని మీద మీరు అందరూ ఫోకస్ చేయండి. భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంగా తయారు చేయండి. ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు, వాటిని పవిత్రంగా కాపాడండి. అంతేగాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క చందాలు వసూలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశం తీసుకురావద్దు. ఈ యొక్క కాలేజీలు, స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు అందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా, పిల్లలకి ఏ విధంగా ఫ్రీ, ఉచితంగా ఎట్లా చదువు చెప్తారు దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. అందువల్ల ఒక్కటే మనకు కావాల్సింది, భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు, ఒకటే చెప్పాడు ఆయన, చదువును ఫ్రీగా ఇవ్వండి, తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి. ఈ 2 కానీ ఇవ్వగలిగితే భారతదేశం సుసంపన్నమైన దేశం అయితే. ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పనిచేసుకొని 10 మందిని బతికిస్తాడు, 100 మందికి అవకాశాలు కల్పిస్తాడు. అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు, అక్కడే అతనికి ఏం తెలియదు. అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుల్ని కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి. అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పర్యటనలో మరి చెవిటి వారికి కానీ, మరి కాళ్ళు చేతులు లేని వారు అందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తికి కూడా అది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం అది, దివ్యాంగుల సంక్షేమ సగం. దానికి మంత్రి సారు వచ్చేది రామదాస్ అత్వాల గారు, దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి మీడియా మిత్రులు కడప జిల్లా అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై హింద్.